కలిగిన తండ్రి, ఘనమైన దేవా, వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఇదిగో తండ్రి, ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం పండుగ దినం మీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాను నాయన. ప్రభా, 149వ కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా, నీ భక్తులైన వారందరూ కూడి నిన్ను కొనియాడాలని నా ప్రభ మీరు సెలవిచ్చారు కనుక ఎక్కడ కూడుకుంటారో మీరు తెలియచేశారు. దేవుని మందిరంలో వారు కూడి ప్రభువును స్తుతించాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. వారం అంతటిలో మీరు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ పరిశుద్ధుల సహవాసములో చేరి నాయన, నా తండ్రి, సహోదరులుగా మేమందరము ఏక మనసుతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు నాయన. దీనులను రక్షణతో అలంకరించే దేవునిగా నీవు మా జీవితాలకు రాజుగా నాయన, మా ఘనత కొరకు వాక్యమనే ఖడ్గమును మీరు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. కేవలము నాయన భౌతిక ఘనత మాత్రమే కాకుండా నాయన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు కారణమైన నీ వాక్యమును, మా జీవితమునకు భద్రతను కలిగించే నీ వాక్యమును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను నాయన. ఈ వాక్యమే ఆదియందు వాక్యముండెనని చెప్పబడిన ఆ శబ్దం, ఆ వాక్యం శరీరమును దాల్చి నాయన, నా తండ్రి, మా కొరకు మీరు వచ్చారు, మా కొరకు శ్రమపడ్డారు, నలగొట్టుబడ్డారు, రక్తమును చిందించారు. మా పాపములను మీ రక్తములో కడిగి నీ వారిగా చేసుకున్నారు, మా కొరకు సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నారు, మా పట్ల నీ కృపను, ప్రేమను పొడిగించారు నాయన. నా తండ్రి, పరలోక వారసులుగా అయ్యేవారిగా మీరు మమ్మల్ని చేశారు. శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించారు. మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు, మరలా తిరిగి రానై ఉన్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేను, కానీ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాటల పుస్తకంలో నుండి 482, పాట సంఖ్య 482. ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసించు నా యేసయ్య. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఎవరు సమీపించలేని
జయించిన వారితో కలిసి నీ సింహాసనము చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనం చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, నీ మౌదులోనే నీ మౌదులో నీ మౌదులోనే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఈ మౌదులోనే నీ మౌదులో ఈ మౌదులోనే నీ మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సు నా యేసయ్యా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. చాలమ్మా, చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమ కనికరమును బట్టి ఈ యొక్క ఉదయకాలం మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మేము ఎలానైనా స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. మాలో ప్రతి వారిని మీరు దర్శించండి. మీ నామాన్ని మహిమపరచుకో తండ్రి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. దైవజనుడైన పౌలు ఎఫెసీ పట్టణములో మరి అద్భుతమైన దేవుని యొక్క పరిచర్య జరిగించి వారి కొరకు ఒక శ్రేష్టమైన పత్రికను కూడా రాసినట్లు లేఖనాల్లో మనం చూడవచ్చు. దైవజనుడైన పౌలు ఎఫెసీ పట్టణములో ఇంచుమించు 3 సంవత్సరాలు అక్కడ నివసించి అనేకులను శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చే ప్రతి వారికి లేఖనాల్లో ఉన్న సత్యాలను, రుజువులను, ప్రమాణాలను వారికి విశదపరుస్తూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఆ దేవుని మహిమ కొరకు జీవించినట్లు అపోస్తుల కార్యాలు 19-20 అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి వచనం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి వారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని వారిని అడుగగా 19వ అధ్యాయంలో ఎఫెసునకు వచ్చాడు. 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు.
3 సంవత్సరాలు ఎఫెసీలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలం మానక బుద్ధి చెప్పాడంట. మానక దీవించాడు కాదు, మానక బుద్ధి చెప్పాడు. దీవించే సమయంలో దీవిస్తాడు దైవజనుడు, బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు కూడా బుద్ధి చెప్తుంటాడు. ఊరికినే పొద్దస్తమానం కలుగునుగాక దీవెన దీవెన అనుకుంటూ పోతే దీవెన రాదు. దీవెనకు తగిన జీవితాన్ని దీవించినప్పుడు, దీవెనకు కలిగిన జీవితమును మనము ప్రదర్శించినప్పుడు మనం దీవించబడతాం. కనుక 3 సంవత్సరాలు మానక కన్నీళ్లు విడిచొచ్చు వారి కొరకు బుద్ధి చెప్పుచు వాక్యాన్ని వారికి ప్రకటించాడు. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎన్ని ఉన్నాయి? 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు మనం 2 భాగాలుగా చూడగలిగితే, మొదటి 3 అధ్యాయాలు దేవుడు మనకు ఏమి కార్యాలు చేశాడో వివరించే విషయాలు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయములో మన క్రియలు కాదు, దేవుని కృపచేతనే మనలను ఆయన రక్షించాడు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయములో నిజంగా క్రీస్తు ప్రేమను వివరిస్తూ చివరిలో ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికంగా అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ఇవి 3 అధ్యాయాలు దేవుడు మనకు చేసిన కార్యాలు. ఇక మిగిలిన 3 అధ్యాయాలు ఉన్నాయి, 4, 5, 6 అధ్యాయాలు. అవి మనం చేయవలసిన పనులు. మనం ఏం చేయాలి? 4వ అధ్యాయములో మీరు ఐక్యతను కాపాడుకోవాలి అని చెప్తుంటాడు. 5వ అధ్యాయములో మీరు పరిమళ వాసనగా ఉండి విగ్రహారాధనకు దూరముగా ఉంటూ, లోభత్వానికి దూరముగా ఉంటూ, వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా జాగ్రత్త పడండి అని 5వ అధ్యాయములో చెప్తున్నాడు. మీరు ప్రేమించాలి, విధేయత చూపాలని భార్యాభర్తలకు 5వ అధ్యాయములో బోధించాడు. 6వ అధ్యాయములకు వచ్చేసరికి పిల్లలు, తల్లిదండ్రులు, విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో బోధించాడు. ఇది ఎఫెసీ పత్రికలో ఉన్న ముఖ్య సమాచారం. కనుక ఈ అనేక విషయాలు రాస్తూ ఉన్న దైవజనుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలకు వచ్చేసరికి ఒక విషయాన్ని ప్రస్తావించాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వకూడదు, దానిని మీరు సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. విశ్వాసుల జీవితాలు ఎలాగుండాలంటే, దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనివ్వకూడదు. సమయము బంగారము కంటే విలువైనది. బంగారమును కొనగలవేమో, సమయాన్ని కొనలేవు. పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేవు. మరి ముఖ్యంగా విశ్వాసులుగా మనం చేర్చబడిన తరువాత సమయము, దినము యొక్క విలువలు ఎరిగిన వాళ్ళు ఉండాలి. ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి అని రాశాడు. ఆదికాండము 35వ అధ్యాయములో శ్రమ దినమును గూర్చి రాశాడు. ఆమోసు గ్రంథములో ఉగ్రత దినమును గూర్చి రాశాడు. పేతురు పత్రికలో తీర్పు దినమును గూర్చి రాశాడు. కొరింథీ పత్రికలో రక్షణ దినమును గూర్చి రాశాడు. ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి అని రాస్తున్నాడు. దినములు ఏంటంట? చెడ్డవి. కనుక చెడ్డ దినాల్లో మనం ఏం చేయాలి? సమయమును పోనివ్వక ఏం చేసుకుంటూ రావాలంట? సద్వినియోగం చేసుకోవాలి. సమయము పోనివ్వకూడదు, సమయము కొంచెమే ఉన్నది అనే విషయం విశ్వాసి కంటే అపవాదికే తొందరగా తెలిసినట్టుంది. చదువుతారా? ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 12వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని. ఎవరు తెలుసుకున్నారంట సమయం కొంచెమేనని? అపవాదికి తెలిసిపోయింది సమయం కొంచెమే.
ఈ కొంచెం సమయంలో నేను ఇంకెక్కువ మందిని మోసగించాలి, ఈ కొంచెం సమయంలో ఎక్కువ మందిని పాపముతో నింపాలి, ఇంకొంచెం సమయంలో ఎక్కువ మందిని దేవుని సన్నిధికి దూరంగా ఈడ్చుకు వెళ్ళాలి, ఈ కొంచెం సమయంలో సాధ్యమైనంత మట్టుకు ఇతరులు రక్షణ పొందకుండా చేయాలి. అపవాదికి అర్థమైంది ఏంటంటే సమయము కొంచెమేనని. కనుక అపవాదికి తెలిసిన విషయం విశ్వాసికి తెలియకపోతే ఎట్లా? అపవాదికి తెలిసిన జాగ్రత్త కనీసం విశ్వాసికి లేకపోతే ఎట్లాగూ? కనుక సమయము దినములు చెడ్డవి గనుక మీరేం పోగొట్టుకోకూడదు. ఎన్ని చెప్పినా దేవుని ప్రజలు సమయాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి వారిని దేవుడు ఏమని సంబోధించాడో తెలుసా? జఫన్యా గ్రంథము చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం, పేజీ నంబరు 773, 2వ అధ్యాయం మొదటి వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికెగురునట్లు సమయము గతించుచున్నది. ఏమని సంబోధించాడంట? ఎందుకు ఇంత కఠినమైన పదాలతో దేవుడు మాట్లాడుతున్నాడు? ఇలాంటి కఠినమైన పదాలు దేవుడు ఎందుకు తన ప్రజల విషయమైన మాట్లాడుతున్నాడు? సిగ్గు మాలిన జనులారా. అప్పుడప్పుడు మనం కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అది భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, స్నేహితులైనా, ఇక మనము కంట్రోల్ చేసుకోలేని సమయం వచ్చినప్పుడు ఈ మాటలు మనం ఉపయోగిస్తాం. ఇక దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడే డైరెక్ట్గా అంటున్నాడు, సిగ్గు మాలిన జనులారా కూడి రండి. ఎందుకు కూడి రావాలి? సమయము పొట్టు గాలికి ఎగురునట్లు. పొట్టు ఎలాగ ఎగిరిపోద్దంట? పొట్టు గాలికి ఎగురునట్లు. పొట్టు చిన్న గాలి వచ్చిన పొట్టు ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతుంది. మీరు కూడి రండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము ఇదే జకర్యా గ్రంథము యొక్క జఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని, కనుక వారు ఏం చేశారు తెలుసా? యెహోవాను వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు అనుసరించలే. దేవుణ్ణి అనుసరించడానికి వాళ్ళకు మనసు లేకపోయినది. దేవుణ్ణి అనుసరించి దేవుని మాటలు వినటానికి వారికి సమయం లేకపోయింది. దేవుణ్ణి అనుసరించి దేవుని సందేశాలకు హృదయంలో చోటు ఇవ్వటానికి వారికి సమయం లేకపోయినది. ప్రపంచంలో అన్నిటికీ మనుషుడు సమయాన్ని ఇస్తున్నాడు. సమయం లేదంటూనే సమయం ఇస్తాడు. తినటానికి కూడా సమయం లేదండి అంటారు, కానీ తినకుండా ఉంటారా? వెళ్ళటానికి సమయం లేదండి అంటారు, వెళ్ళకుండా ఉంటారా? చేయటానికి సమయం లేదంటారు, కానీ చేయకుండా ఉంటారా? కనుక ప్రతిదానికి సమయం లేదంటూనే మనుషుడు అన్నీ చేస్తున్నాడు. మనుషుడు అన్నిటిని కలుపుకుంటున్నాడు. మనుషుడు అన్నిటిని కలగలుపుకుంటున్నాడు. మనుషుడు అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాడు, పరుగులెత్తుతున్నాడు, అన్నిటిని ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని విషయంకి వచ్చేసరికి మనుషుడు స్ట్రైట్గా చెప్పే అబద్ధం ఏంటంటే సమయం లేదు, కుదరలేదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి, మీరేం పోగొట్టుకోకూడదు. అందుకే పౌలు అంటాడు తిమోతితో, తిమోతి సమయమనక అసమయమనక నీవు ప్రకటించు, సువార్తను ప్రకటించు, శ్రమపడుము, సువార్తను ప్రకటించు. ఎందుకో తెలుసా? రేపు మరలా నీది కాదు. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడో అది ప్రకటించు. ఈరోజు దేవుని హృదయం నీతో ఏమి దర్శించాడో ఆ ప్రకారంగా బ్రతుకు. ఈరోజు దేవుడు నీ ఎదుట ఏది తీసుకొచ్చాడో దాన్ని చేయటానికి నీవు ఇష్టపడు. పౌలు అంటున్నాడు తిమోతి సమయమనక అసమయమనక నీవు ప్రయాసపడుము, సువార్తను ప్రకటించు, దేవుని పని చేయమంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రభు సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో సమయమును ఉపయోగించుకోవటం అనేది విశ్వాసి యొక్క కనీస బాధ్యత, కనీస కర్తవ్యం. 24 గంటల్లో ప్రతిదినము ఒక ఆదివారాన్ని మినహాయించండి, పక్కన పెట్టండి. మిగిలిన రోజులు సోమవారం నుండి శనివారం వరకు మన టైం టేబుల్ ఎక్కడ తప్పిపోదు. ఒక ఆదివారమే తప్పిపోతుంది. అర్థమైందా? ఒక ఆదివారమే ఆ టైం టేబుల్కి ఎందుకో పర్థం ఉండదు. కానీ మిగిలిన రోజు సోమవారం ఉదయాన్నే ఎన్ని గంటలకు లేవాలి? 7-6 గంటలకు. ఎందుకు? స్కూల్ పిల్లలు ఉన్నారు, లేక స్కూల్ ఉన్నది, లేక ఆఫీస్ ఉన్నది, లేక ప్రయాణం ఉన్నది,
శనివారం సోమవారం మొదలుకొని శనివారం వరకు నీవు ప్రతిరోజు సమయాన్ని క్రమంగా వాడుకునే మనము ఒక ఆదివారం ఎందుకు కంట్రోల్ తప్పిపోతుంది? ఒక ఆదివారమే టైం టేబుల్ పూర్తిగా ఎందుకు మారిపోవాలి? ఆ రోజు భయం లేని రోజా? ఆ రోజు భయం లేని రోజైనా? ఆ రోజు క్రమం లేని రోజైనా? ఆ రోజు పరిశుద్ధత లేని రోజైనా? ఆ రోజు నన్ను ఎవరు అడుగుతారనే రోజు అనుకుంటున్నావా? జాగ్రత్త. దినములు చెడ్డవి. దినములేంటి చెప్పండి? దినములు చెడ్డవి గనుక ఏం పోగొట్టుకోకూడదు? సమయమును పోగొట్టుకొనక. ఈరోజు దేవుని బిడ్డలుగా సమయాన్ని పోగొట్టుకొని నష్టపోయిన వారు లోకములో ఉన్నారు, జీవగ్రంథములో కూడా, బైబిల్లో కూడా ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారు దీవించబడటమే కాక అనేకులకు దీవెనకరంగా మారిన వారు కూడా లేకపోలేదు. 3 సందర్భాలు ఈ మధ్యాహ్న కాలం గుర్తు చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని. గమనించండి, ఎస్తేరును దేవుడు ప్రేమించి రాణిగా చేశాడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేని బాలికని పలుమార్లు మనం వర్తమానంలో విన్నాం. తన పినతండ్రి అయిన మొర్దెకై సంరక్షణలో ఆమె పెంచబడిన యవనురాలని కూడా మనం విన్నాం. దేవుడు ఆమె యందు కనికరపడి దయచూపి తన ప్రజల క్షేమం కొరకు, తన యొక్క చిత్తమును జరిగించడం కొరకు ఆమెను ఉన్నతమైన రాణిగా చేశాడు. ఇప్పుడు యూదులకు కష్టం వచ్చింది. యూదులకు వచ్చిన కష్టము కరువైతే పర్వాలేదు, యూదులకు వచ్చిన కష్టము నిందైతే పర్వాలేదు, యూదులకు వచ్చిన కష్టము పేదరికం కాదు, యూదులకు వచ్చిన కష్టం ప్రాణములు తీసివేయబడవలసిన పరిస్థితి వచ్చింది. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ పలానా నెలన, పలానా రోజు, పలానా వారమున వారందరూ కూడా హత్యగా వించబడాలి, సంహరించబడాలి. ఈ విషయాన్ని నిన్న మొర్దెకై వేదనతో ఎస్తేరు యొద్దకు ఒక వర్తమానం పంపించాడు. భారముతో ఎస్తేరుకు ఈ విషయం తెలియజేస్తున్నాడు. కనుక మొర్దెకై ఎంత ఏడ్చి ప్రలాపించి బూడిద తల మీద పోసుకొని గోనెపట్ట కప్పుకొని విలపించినా కూడా ఎస్తేరు చేయవలసిన పని ఒకటి ఉన్నది. అందుకు ఆమెకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 14. ఎస్తేరుతో నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడలా, ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడలా. 14వ వచనం చివరి భాగము, నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు. కనుక ఎస్తేరు జీవితమునకు ఒక అద్భుతమైన విషయాన్ని మొర్దెకై సమాచారాన్ని ఇస్తున్నాడు. ఎస్తేరు, నీవు ఆలోచన కలిగుండు. ఈరోజు నీవు పట్టు వస్త్రాలు ధరించిన రాణిగా కేవలము వెండి బంగారు నగలతో సంతోషించటానికి రాణి కాలేదు, కేవలము ఆహార పదార్థాలు తినటానికి రాణి కాలేదు, కేవలము అధికారమును అనుభవించటానికి నీవు రాణి కాలేదు, కేవలము నీ సుఖభోగముల కొరకు నీవు అధికారము కలిగి లేవు. నీవు ఈ సమయం కొరకే రాణి అయ్యావు, నీవు ఈ పని కొరకే రాణిగా మారావు, ఈ దినము కొరకే రాణిగా మారావు. నిన్ను ఆశీర్వదించింది ఈ పని కొరకే, నిన్ను ఆశీర్వదించింది ఈ సంఘం కొరకే, నిన్ను లేవనెత్తింది ఈ ఉద్దేశం కొరకే. దేవుడు ఎస్తేరుతో అద్భుతమైన విషయాలు మొర్దెకై ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. ఎస్తేరు ఏమని చెప్పుంటుంది? నేను అప్పుడేదో పేదరికంలో ఉన్నాను, ఇబ్బందుల మధ్య ఉన్నాను కనుక నేను నీతో మాట్లాడాను, నీతో కూర్చున్నాను, నీతో సంబంధం కలిగి ఉన్నాను. ఇప్పుడు నా స్టేటస్ మారింది, నా ప్లేస్ మారింది, నా వస్త్రధారణ మారింది, నా సేవకులు అనేకులు ఉన్నారు. కనుక నేను రిస్క్ పడలేను, శ్రమ తీసుకోలేను, ఇంత కష్టం నేను చేయలేను అని అన్నదా? ఆమె ఏం చేసింది మనకు తెలుసు. దేవుడు ఆమె ఎదుట పెట్టిన సమయమును ఆమె చక్కగా ఏం చేసిందంట? ఉపయోగించుకున్నది. నా ప్రజలు మరణపు అంచుల్లో ఉంటే, నా ప్రజలు కష్టకాలంలో ఉంటే, నన్ను పెంచి పెద్ద చేసిన పినతండ్రి తన తలపై ధూళి పోసుకొని గోనె కట్టుకొని ఏడుస్తూ ఉంటే నేను పట్టు వస్త్రాల మధ్య సుఖంగా ఉండాలా?
కనుక ఎస్తేరు సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతుందో చూడండి. వాస్తవానికి ఎస్తేరు ఒక మాట అంటది, రాజు పిలవకుండా ఎవరైనా రాజు యొద్దకు వెళితే వారు మరణమునకు పాత్రులు. 4వ అధ్యాయం 10వ వచనం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతివాడు సంహరించబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు యొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని, కనుక నాకు పిలుపు లేదు, నేను ఇంకా రాజు యొద్దకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ దొరకలేదు. ఒకవేళ పిలువకుండా వెళితే ఏదో ఒకవేళ దయ చూపి రాజదండం చూపిస్తే పర్వాలా, బ్రతికిపోతా. ఒకవేళ పిలవకుండా వెళ్ళినందుకు రాజదండం నాకు చూయించకపోతే, బంగారపు దండం నా వైపు చూయించకపోతే, నా మీద జాలి చూపకపోతే నేనేమైపోతాను? చంపబడతాను. అది ఆజ్ఞ, నేను చంపబడతాను. కనుక ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గుర్తించాలి. రాజు పిలవకుండా వెళితేనేమో రాణి చంపబడుతుంది, రాణి వెళ్ళి మొరపెట్టకపోతే ప్రజలు చంపబడతారు. అర్థమైందా? రాణిని పిలవకుండా రాజు యొద్దకు వెళితే రాణి ఏమైపోతుంది? ఒకవేళ రాజు ఆమె చుట్టూ ఆమె తట్టు దయగా చూడకపోతే, ఆ బంగారపు దండమును చూపించకపోతే దేవుని కోపం వచ్చినట్టు రాజు కోపం ఎస్తేరు మీదకి వస్తుంది. కనుక ఆమె చంపబడుతుంది. ఒకవేళ ఆమె తెగించి వెళ్ళకపోతే ఎవరు మరణిస్తారంట? యూదులందరూ మరణిస్తారు. ఈ సమయంలో ఎస్తేరు ఎంత చక్కని నిర్ణయం తీసుకుందంటే ఆ మాట చదవండి. 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషానును కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన ప్రియులారా, ఎస్తేరు ప్రవేశించటం న్యాయ వ్యతిరేకమే. రాజు పిలవకుండా రాజు యొద్దకు వెళ్ళటం న్యాయ వ్యతిరేకమే. సమయం వచ్చి పిలిస్తే నేను వెళతానండి, నేనేమైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నానా అని అనలేదు. సమయం రాకపోయినా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవటం, పిలవకపోయినా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవటం. రాజు యొద్ద నుండి ఆహ్వానము ఎస్తేరుకు దొరకకపోయినా ఆహ్వానముతో పని లేకుండా ఆమెంటుంది, నేను నశించదను. దేవుని బిడ్డలుగా గమనించండి. కనుక ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో జ్ఞాపకము చేసుకో అని చెప్పిన మొర్దెకై వర్తమానము ఎస్తేరును కదిలించింది. ఎన్ని మార్లు దేవుడు నీతో మాట్లాడాడు? హృదయం కదిలించబడుతుందా? సమయమును సద్వినియోగం చేసుకోవాలనే తీర్మానం, సమయమును కలిగి ఉండవాలి అనే ఆశ, సమయం కొరకు దేవుని సన్నిధిలో ఒక క్రమమైన భక్తి జీవితాన్ని అలవర్చుకుందామని తపన ఏనాడైనా కనుపరిచామా? ప్రియులారా గమనించండి. మందిరమునకు కాస్త ఆలస్యంగా వచ్చి వెళితే మనకు మరణశిక్ష లేదు. కానీ పిలవకుండా ఎస్తేరు రాజు యొద్దకు వెళితే మాత్రం ఏముంటుంది? అయినా ఆమె ఏం చేసిందంట? ఆమె అంటుంది కదా, నేను నశించదును. ఇది నా ప్రజల కొరకైన సమయం, ఇది నా జాతిని రక్షించుకోవలసిన సమయం, ఇది నా కుటుంబాన్ని బాగు చేసుకోవలసిన సమయం. ఎస్తేరు తనకున్న పరిస్థితులను పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే రాజ్యంలోకి వచ్చాను, సుఖభోగములు అనుభవించవలసిన ఎన్నో ఉన్నాయి, ధరించవలసిన నగలు ఎన్నో ఉన్నాయి, కట్టుకోవలసిన పట్టు వస్త్రాలు ఎన్నో ఉన్నాయి, తినవలసిన రుచికరమైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి, పొందుకోవలసిన సన్మానాలు ఎన్నో ఉన్నాయి, అనుభవించవలసిన కాలం ఎంతో ఉన్నది. ఇప్పుడే నేను ప్రాణానికి తెగించి ఎందుకు పని చేయాలి అనుకోలేదు. ఇప్పుడే నేను ప్రాణానికి తెగించి ఎందుకు రాజు యొద్దకు వెళ్ళాలి అని ఎస్తేరు అనుకోలేదు. అనుకోకుండా దేవుని ప్రజల క్షేమం కొరకు తన ముందున్న కొంచెము సమయాన్ని ఆమె ఏం చేసిందంట? ఉపయోగించుకున్నది. ఏం జరిగింది? దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై
తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారినిగా ఉంచెను. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం జరిగింది. ఎస్తేరు సరైన సమయములో రాజు యొద్దకు వెళ్ళటం ద్వారా, ఎస్తేరు సరైన సమయమును ఉపయోగించుకోవటం ద్వారా, ఎస్తేరు మరణమునకు తెగించి నష్టపోయిన ఇబ్బంది అయినా కూడా, అవకాశము లేకపోయినా, రాజనీతికి వ్యతిరేకమని తెలిసిన రాజు యొద్దకు వెళ్ళి ప్రాధేయపడుట ద్వారా ఏం జరిగిందో తెలుసా? యూదుల శత్రువు యొక్క ఇల్లు వీళ్ళ వశమైపోయింది. యూదులను చంపాలి, వారిని నామరూపాలు లేకుండా చేయాలి, యూదా మనుషులను పూర్తిగా సర్వనాశనం చేయాలనుకున్న హామాను యొక్క కుతంత్రములన్నిటిపై చెప్పండి, దేవుని ప్రజలకు ఏం దొరికింది? విడుదల. విడుదల. వారు గొప్ప విజయాన్ని అనుభవించారు, వారు గొప్ప విడుదల అనుభవించారు. కారణం ఏంటో తెలుసా? ఎస్తేరు తన ఎదుట ఉన్న సమస్యను సరైన సమయములో రాజు యొద్ద విన్నవించుకుంది. ఇవాళ రేపు అని పోస్ట్ పోన్ చేసుకుంటూ, వచ్చే వారం మరుసటి వారం అనుకుంటూ కాలం గడుపుతూ, వచ్చే నెల ఆపై వచ్చే నెల అంటూ నెలలు సంవత్సరాలైనా కూడా సమయమును ఉపయోగించుకోకుండా ఆమె మత్తురాలుగా ఉన్నట్లయితే చెప్పండి, యూదులందరూ ఏమయ్యేవాళ్ళు? చెప్పండి, యూదులందరూ ఏమయ్యేవాళ్ళు? అందరూ చంపబడేవాళ్ళు, యూదులందరూ నశించేవాళ్ళు, యూదులందరూ కూడా హత్యగావించబడేవారు. దేవుని బిడ్డలుగా వారందరి క్షేమం కొరకు, వారందరి రక్షణ కొరకు ఒక్క స్త్రీ దేవుడిచ్చిన సమయమును ఏం చేసిందంట? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు ఎలా వాడుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు నీవు ఎలా వాడుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును, బలమును, ధనమును, ఆరోగ్యమును, దేవుడు నీకు ఇచ్చిన పరిచయమును, పలుకుబడిని, అవకాశమును నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఎస్తేరైతే తన అధికారమును తన కొరకు వాడుకోలేదు, తనకున్న సంపదను తన కొరకు వాడుకోలేదు, తనకున్న అవకాశాలు తన కొరకే కాక తన జాతి, తన ప్రజల, తన క్షేమం కొరకు వాటిని పెట్టుబడిగా పెట్టింది. అందుకేం జరిగిందో తెలుసా? ఆది యొక్క ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానమందుండు ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరే. ఏ దినం అంటది? ఒక స్త్రీ తన సమయాన్ని ఉపయోగించటం ద్వారా దుఃఖ దినముగా ఉండవలసిన యూదుల రోజులు, మరణ దినముగా మారవలసిన యూదుల రోజులు, రక్తపు దినముగా మారవలసిన యూదుల దినములు లేక రోజులు ఏ దినాలుగా మారిని? ఏ దినాలుగా మారిని? కనుక దుర్దినాలు శుభదినాలుగా మారాలంటే, కష్టకాలము సంతోషకాలంగా మారాలంటే, మరణము జీవముగా మారాలంటే, అవమానము ఘనముగా మారాలంటే దేవుడు నీకిచ్చిన సమయాన్ని నీవు ఉపయోగించుకోవటం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన సమయము తినటానికి, త్రాగటానికి, తిరగటానికి, జీవించటానికి, చూడటానికి, విందుల కొరకు, వినాదుల కొరకు, ఇష్టము కొరకు జీవించే వ్యక్తులుగా ప్రియులారా మనం జీవించనేకూడదు. దేవుడు అందుకొరకు మనకు ఆయుష్ని ఇవ్వలేదు. దేవుని యొక్క సేవకురాలైన ఎస్తేరు రాణి హోదాలో ఉండి, అన్నిటినీ పొందుకోగలిగిన స్థితిలో ఉండి, అన్నిటిని అనుభవించగలిగిన స్థితిలో ఉండి, అన్నిటినీ అనుభవించగలిగిన అవకాశము, వయసు అన్నీ కలిగి ఉండి కూడా ఆమె ఏమందో తెలుసా? నేను ఈ సమయం కొరకే వచ్చానేమో, నిజమే, నేను నశించుదును. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో. ఎవరి చేతులంట? తన చేతులతో. ఎస్తేరు ఎవరు చెప్పండి? జ్ఞానవంతురాలండి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. కనుక వారిని భౌతిక మరణము నుండి ఎస్తేరు వారిని రక్షించడానికి జ్ఞానవంతురాలుగా పనిచేసింది. మూఢురాలైతే ఏం చేసేది? తన చేతులతోనే తన ఇంటిని, ఎస్తేరు ఇల్లు షోషాను కాదు, యూదులు, తన ప్రజల వీళ్ళు, తనను పెంచిన వాళ్ళు వీళ్ళు. ఆ రక్తము ఈ రక్తమే.
యోధా రక్తమే ఎస్తేరులో ఉన్న రక్తం. తన వారి కొరకు, తన జాతి కొరకు, తన కుటుంబం కొరకు, తనను పెంచి పెద్ద చేసిన తన పినతండ్రి కొరకు, వారితో ఉన్న అక్క చెల్లెళ్ళ కొరకు, అన్నదమ్ముల కొరకు జ్ఞానవంతురాలుగా ఎస్తేరు ఏం చేశారు? ఈరోజు దేవుని బిడ్డగా రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా? దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో ఉపయోగించుకుంటున్నావా? దేవుడిచ్చిన సమయము నష్టపరిస్తే నీకు చింతగా లేదా? దేవుడిచ్చిన సమయాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నప్పుడు భయం కలగటం లేదా? దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటే నీ హృదయంలో దేవుడు కోపపడతాడని చలనము లేకుండా బ్రతుకుతున్నావా? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. ఎస్తేరు సమయమును ఉపయోగించినది, తన ప్రజలందరినీ రక్షించుకున్నది. ఈరోజు ఒక తీర్మానం నీవు కలిగి ఉండాలి. ప్రభా, ఇంతకాలం నా యొక్క ఆ ప్రార్థనకు సమయం లేకుండా పోయింది, నా ఆదివారపు ఆరాధనకు సమయం లేకుండా పోయినది, నా బైబిల్ స్టడీకి సమయం లేకుండా పోయినది, నా విశ్వాస జీవితమును నేర్చుకోవడానికి సమయం లేకుండా పోయినది, నాకు ఎప్పుడు కలిగితే అప్పుడే అన్నట్టుగా బ్రతుకుతున్నాను. నన్ను ఒక ఎస్తేరులాగా చేయి. అవకాశం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మరణకరమైన పరిస్థితులు ఎదుటిగా ఉన్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, నా సమయమును నేను నీ కొరకు, ప్రజల కొరకు, సంఘం కొరకు, నీ మహిమ కొరకు వాడుకునే వ్యక్తిగా చేయని నీవు తీర్మానం చేసుకుంటే ఎస్తేరు దేవుడే నీ దేవుడుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తారు. యూదులు 5 దినము సంతోషించడానికి కారణం ఎస్తేరు. యూదులు అనేకులు సంతోషించటానికి, ఆనందంగా బహుమానాలు పంచుకోవటానికి ఎస్తేరు కారకురాలైంది. నీ కుటుంబ సంతోషానికి నీవు కారకురాలుగా మారు. నీ సంఘం సంతోషానికి నీవు కారకురాలుగా మారు. నీ సంఘం యొక్క క్షేమం కొరకు నీవు కారుకునిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, దినములు, చెప్పండి, దినములు చెడ్డవి కనుక మీరేం పోగొట్టుకోకూడదు, సమయమును పోనివ్వక. మొదటి వ్యక్తి ఎస్తేరు. రెండో వ్యక్తిని చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి, చాలు మరియా మార్తలు. యేసు ప్రభు ఎవరింటికి వచ్చారు? చెప్పండి, ఎవరింటికి వచ్చారంట? ప్రతి ఇంట్లో మరియా మార్తలు ఉంటానే ఉంటారు కదా. ఒకరు తొందరగా వెళదామని, ఒకరేమో ఇప్పుడేనా అని కదా. ఒకరేమో త్వరగా సిద్ధపడేవాళ్ళు, కొందరు అక్కడక్కడే తిరుగుతారనమాట. ఏది కాదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. యేసు ప్రభు ఇంటికి రానే వచ్చాడు. ఈలోపు యేసు ప్రభు ఇంటికి రానే వచ్చాడు. యేసు ప్రభువుని చూడాలని పరిగెత్తుకునే వాళ్ళు బోలెడు మంది. యేసును చూడాలని గుంపులో పడి వెళ్ళిన వాళ్ళలో జక్కయ్య ఒకడు. యేసు ప్రభుని చూడాలంటే అంత కష్టపడాలి. కానీ వీళ్ళింటికి తరచుగా వచ్చేవాడు. వీళ్ళింటికి ఎలాగ వచ్చేవాడు చెప్పండి? వీళ్ళింటికి తరచుగా వచ్చేవాడు. దేవుడు నిజంగా ఆ ఇంటిలోకి రావటం ఆ ఇంట్లో వాళ్ళ అదృష్టం కాదు, వాళ్ళ భాగ్యం కాదు, వాళ్ళ యొక్క ధన్యత కాదు. కనుక ప్రభువు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ప్రభు అర్ధగంట ఉంటాడో, గంట ఉంటాడో తెలియదు. ప్రభు ఒక పూట ఉంటాడో, వెంటనే వెళ్ళిపోతాడో నాకు తెలియదు. ఆయన ఉన్నప్పుడే ఆయన మాటలు వినాలి, ఆయన ఉన్నప్పుడే ఆయన స్వరం వినాలి, ఆయన నా ఇంటిలో ఉన్నప్పుడే ఆయనతో నేను కాస్త సమయాన్ని కలిగి ఉండాలి. మరియా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న స్త్రీ. మార్త మాత్రం ఎలాగుంది చెప్పండి? మార్త ఏం చేసిందంట? విస్తారమైన పనులు. ఆ మాట చదువుతారా క్లియర్గా? 39 ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత. ఆ మాటను మీరు గుర్తు. పని పెట్టుకొన్నది, పని పెట్టుకోకూడదు. ఆరాధన దినాన పని పెట్టుకోకూడదు, ప్రయాణం పెట్టుకోకూడదు. ఆరాధన దినాన ప్రయాణాలు పెట్టుకోకూడదు. పాత నిబంధనలో విశ్రాంతి దినాన అసలు ఆమడ దూరం కూడా నడవకూడదు. కట్టెలో ఏరటానికి వెళ్ళిన వ్యక్తిని చంపేశారండి.
విశ్రాంతి దినమున గవిని దాటి అవతలికి వెళితే డోర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ విశ్రాంతి దినం తీరే వరకు డోర్ అవతలే కూర్చోవాలి. కానీ మా ఓడు వచ్చాడయ్యా తలుపు తీయ అంటే తలుపు తీయరు. మా అమ్మాయి వచ్చిందయ్యా వర్షం పడుతుందంట, ఎండగుందంట కదా, కాస్త తలుపు తీయండి అంటే లేదు లేదు ఇది విశ్రాంతి దినం, గవిని వేయబడింది, తీయటానికి వీలు లేదు. విశ్రాంతి దినమున తలుపు వేస్తే తీయలేదు, విశ్రాంతి దినమున కట్టెలు పొలలు ఏరుకోవడానికి వెళితే చంపబడుతున్నారు. ప్రభు దినం అంతకంటే శ్రేష్టమైనది. ప్రభుతో కూర్చునే దినం, ప్రభువును ఆరాధించే దినం, ప్రభు మాటలు వినే దినం. మొదటి వర్తమానం, రెండవ వర్తమానము, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఈ సమయం దేవుని సమయం, దేవునితో ఉండవలసిన సమయం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన సమయం, దేవునితో సహవాసం కలిగి ఉండాల్సిన సమయం. మరియా అలాంటి అనుభవం కలిగి ఉంది. మరియా ప్రభువును మాత్రమే కలిగి ఉంది. మరియా ప్రభువుతో సమయాన్ని కలిగిన వ్యక్తిగా ఉంది. నీవు మరియవైతే ధన్యురాలవే, నీవు మరియవైతే ధన్యుడవే. ఒకవేళ నీవు మార్త వలె ఉంటే స్థితిని మార్చుకుంటే మంచిది. మార్త ఏం చేసింది చెప్పండి? విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత, విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ప్రార్థన అని తెలిసిన రోజు నేను పని పెట్టుకోను, ప్రార్థన ఉన్న రోజు నేను ప్రయాణం చెయ్యను, ప్రార్థన ఉన్న రోజు వ్యర్థమైన కాలక్షేపంతో నా సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకోను. ఒక తీర్మానం చేసుకోవాలి. కనుక పని పెట్టుకున్న వాళ్ళ స్థితిగతులు ఎలాగుంటాయో తెలుసా? ఆమె ఏం చేసింది? రండి 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, తొందరపడిందంట. అంటే ఉండవలసిన వ్యక్తి దేవునితో ఉండకపోతే తొందర కలుగుతుంది. హడావుడిగా వస్తారు, కోపంగా వస్తారు, హడావుడిగా మాట్లాడతారు. వారి మాటల్లో తొందర, వాళ్ళ చూపుల్లో తొందర, వాళ్ళ హావభావాలు తొందర, గందరగోళం, గజిబిజి. రావటమే ఆలస్యం అయితే పోవటం స్పీడు. కనుక తొందర అన్నమాట, తొందర. కనుక ఆమె పని పెట్టుకొనుట చేత తొందరపడి ప్రభు యొద్దకు వచ్చినది. ప్రభువా అంటున్నది. కనుక నేను ఒక్క వ్యక్తిని కష్టపడుతున్నాను, మరియేమో నీ దగ్గర కూర్చుంది. అంటే మార్త దృష్టిలో మరియ నేరస్తురాల్లాగున్నది కదా. మార్త దృష్టిలో మరి ఎలాగున్నారు? నేరస్తురాలు. నేను ఇక్కడ కూర్చొని బోధ వింటంటే, నేను ఇక్కడ కూర్చొని అంటులు కడిగి వంటలు చేసి, పిండి వంటలు చేసి, అవి చేసి ఇవి చేసి చేస్తుంటే ఈ ఒక్క వ్యక్తి ఇక్కడ కూర్చుంది. ఈమె ఎంత సోమరిదయ్యి ఉండొచ్చు. కనుక తొందరపడుతుంది. శరీర సంబంధమైన వ్యక్తికి తొందరపాటు ఎక్కువ. ఆత్మ సంబంధమైన వ్యక్తిని వారు నిజంగా అర్థం చేసుకోలేరు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వారు ప్రేమించను లేరు. ఆత్మ సంబంధమైన విధానములో నడవటానికి వారు ఇష్టపడరు. సాక్షాత్ ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది. ఎన్ని మార్లు నీ శరీర సంబంధమైన పరిస్థితులు నిన్ను తొందరపెట్టినాయి. తొందరపడి మాట్లాడానయ్యా, తొందరపడి పనులు చేశానయ్యా, తొందరపడి వెళ్ళానయ్యా, తొందరపడి విసుక్కున్నానయ్యా, తొందరపడి అలాగ ఆలోచించేశానయ్యా, మార్తలాగే బ్రతికానయ్యా, క్షమించయ్యా, మార్తలాగే జీవించానయ్యా. పౌలంటున్నాడు, దినములు చెప్పండి, దినములు చెడ్డవి. వినే రోజే వాక్యం, ప్రార్థించే రోజే ప్రార్థన, ఆరాధించే రోజే ఆరాధన. రేపు నీది కాదు. భక్తులు కొనిపోబడుతున్నారు. దేవుణ్ణి ఆరాధించి దేవుని కొరకు రోషంగా బ్రతికిన వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు దేవుని కొరకు. కనుక మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడినది. సమయాన్ని మరియ చక్కగా సద్వినియోగం చేసుకుంది. కనుక మరియని ప్రభు ఏమన్నాడో తెలుసా? చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి 41వ వచనం. అందుకు ప్రభు, మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ప్రభు దినాన్ని అవసరమైంది ఏమనుకున్నావు? అవసరమైంది ఏంటి దినం? అవసరమైనది ఆరాధన కాదు, అవసరమైనది మందిరము కాదు, అవసరమైనది దేవుని సన్నిధి కాదు. ఇంతకంటే ముఖ్యమైనది తిండినా? ఇంతకంటే ముఖ్యమైనది వంటనా? ఇంతకంటే ముఖ్యమైనది స్నేహమా? ఇంతకంటే ముఖ్యమైనది ఫోన్లో మాట్లాడటమా? ఇంతకంటే ముఖ్యమైనది ప్రయాణమా? దేవుడు మార్తతో చెప్తున్నాడు, మార్త నీవు విస్తారమైన పని పెట్టుకొని ఏం కలుగుతావు? తొందరపడుతున్నావు. అందుకే ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియటంలే, ఎలా చూస్తున్నావు నీకు అర్థం కావటం లేదు. నీ మాటలు, నీ చూపులు బిత్తరగా ఉన్నాయి.
నీ పరిస్థితులు అడావుడిగా ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. మార్తా మార్తా విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుంది. మరి అయితే చెప్పండి, మరి అయితే ఏంటంట? ఉత్తమమైనది అంటే మంచిది ఆమె ఏర్పరచుకున్నది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. ఈరోజు దేవుని బిడ్డగా సమయాన్ని ఉపయోగించుకున్న వారు ఉత్తమమైన వాటిని అనుభవిస్తారు. సమయాన్ని నీవు కరెక్ట్గా ఉపయోగించుకుంటే, సమయాన్ని దేవుని కొరకు వాడుకునే వ్యక్తిగా ఉంటే, దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉంటే నీవు మేలు పొందుకుంటావు. మరియా ప్రభువుతో కూర్చున్నది, ప్రభు దగ్గర కూర్చున్నది, ప్రభు బోధ వినుచున్నది. ఈరోజు ప్రభు శరీరంగా నీ మధ్య లేకపోవచ్చు, ఆయన వాక్యముగా మన మధ్య ఉన్నాడు. కనుక నీవు నేను వాక్యము దగ్గర కూర్చోవాలి, నీవు నేను వాక్యమును ధ్యానించాలి. మొదటి కీర్తన 2-3 వచనాలు చదువుతారా? కీర్తనల గ్రంథం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎట్లుంటాడంట? నీటి కాలువల యోరనా. కనుక వాక్యం యొద్ద కూర్చున్నవాడు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటావు. ఎండిపోతున్నాననే చింత లేదు, కాపు లేదనే చింత లేదు, ఎదుగుదల లేదనే చింత లేదు, ఆర్థికంగా నష్టమనే చింత లేదు, ఆత్మీయంగా దిగజారిపోవటం లేదు, శరీర బలహీనతలకు చోటు లేదు, గందరగోళాలకు చోటు లేదు. ఎందుకంటే నీవు ప్రభు అనే వాక్యము దగ్గర కూర్చున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, వాక్యాన్ని ప్రేమిస్తున్నావు. మరియా యేసు యొద్ద కూర్చున్నట్టే యేసుకు గుర్తుగా ఉన్న వాక్యము యొద్ద నీవు నేనేం చేయాలి? కూర్చోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దైవజనుడు దావీదు యొక్క బలము దేవుని వాక్యమే. నీ వాక్యము నేను రేయి మొదటి జామున లేచి ధ్యానించగా ఎట్లా ఉంటుందంట? క్రొవ్వు మెదడు దొరికినట్టు, జుంటు తేనె దారుల కంటే నాకు ఎలాగున్నది? అది నాకు మధురంగా ఉన్నది. నీ వాక్యము నన్ను, చెప్పండి, ఏం చేస్తున్నాడంట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించె, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందన. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందన. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన. దేవునికి స్తోత్రం. అది వాక్యం. వాక్యము దీపం, వాక్యము లేవనెత్తేది, వాక్యము స్థిరపరిచేది, వాక్యము సత్యములో నడిపించేది, వాక్యము నీకు తెలివినిచ్చేది. వాక్యము వెల్లడి అగుట తోడనే నాకు తెలివి కలిగెను. 119వ కీర్తనలో అంటాడు, వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినది, తెలివి కలిగినది. కనుక దేవుని వాక్యము హృదయములో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొద్ద కూర్చున్న మరియవలే దేవుని వాక్యం ఎదుట నీవు కూర్చున్నప్పుడు నీవు నిలబడతావు, మేలు పొందుకుంటావు, బలవంతురాలు అవుతావు, మంచి చెడులు తేడా తెలుసుకుంటావు, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటావు. 119:9-10 వచనాలు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. కనుక యేసుక్రీస్తుకు సాదృశ్యమైన వాక్యం ఎదుట నీవు నేను కూర్చోవటం నేర్చుకుందాం. వారమంతటిలో దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? ఖాళీ సమయములో, సమయము లేనప్పుడు కాదు, ఖాళీ సమయము 1 గంటనో 2 గంటలో సమయం ఉన్నప్పుడు, 1 పూటనో అర్ధపూటనో సమయం ఉన్నప్పుడు, విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కనుక దేవుని వాక్యాన్ని చదవటానికి ఇష్టపడుతున్నావా? ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువును
పరిసయ్యులు, యూదులు, శాస్త్రులు ఎందుకు తృణీకరించారో తెలుసా? ఎందుకు ఆయన్ని చంపాలనుకున్నారంటే వారి హృదయాలలో దేవుని వాక్యానికి వారు చోటివ్వలేదు. చదువుతారా యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. 34 అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను. అది విషయం. వారి హృదయంలో దేనికి చోటు లేదంట? దేనికి చోటు లేదంట? వారు పరిసయ్యులుగా, శాస్త్రులుగా, సద్దుకయ్యులుగా, పండితులుగా, చదవరులుగా, శాస్త్రం మెరిగిన వారిగా, సంపాదన పరులుగా, ప్రజల చేత గుర్తింపు మన్ననలు పొందిన వారిగా, సొసైటీలో అన్ని రంగాల్లో ఆరితేరిన వారిగా ఉన్నారు. కానీ వారి హృదయములో వాక్యమునకేమి లేదు. కనుక ఏం చేయాలనుకుంటున్నారు? హృదయంలో వాక్యానికి చోటు లేకపోతే మీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకపోతే పరిశుద్ధతను నీవే చంపుకుంటావు, ఆత్మను నీవే ఆర్పివేసుకుంటావు, దేవునితో సహవాసాన్ని ఆర్పివేసుకుంటావు. ఇలాంటి నష్టం జరగకూడదని పౌలు ఎఫెసీ 5:15 రాస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక మరి ఇలాగ ఉత్తమమైంది సంపాదించుకో. మూడవది జ్ఞాపకం చేసుకుంటాం, సమయమును ఎలాగూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ మాట చదివి ప్రార్థనలోకి ముందుకు వెళతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 చదవమ్మా. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ. మూడవదిగా సమయాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? రక్షణ పొందుటకు సమయాన్ని ఉపయోగించుకో. మొదటిగా సమయాన్ని ఉపయోగించుకున్న స్త్రీ ఎవరు? ఎస్తేరు. ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో. ఆ మాటకు పరుగు పరుగున వెళ్ళింది. నశించినా నశిస్తానని చెప్పుకున్నది. తన సుఖాలు, తన క్షేమము, తన లాభము, తన భవిష్యత్తును మరచిపోయినది. దేవుని ప్రజల కొరకు పనిచేసి సమయానికి తన వారిని రక్షించుకుంది. రెండవది, మరియా సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంది. మార్తలాగా పని పెట్టుకోలేదు, హడావుడి చేయలేదు, పరుగెత్తలేదు, కోపోద్రేకంతో నిండుకోలేదు, ఆవేశపరురాలై అర్థం లేకుండా మాట్లాడలేదు. మరేం చేసింది? మౌనంగా ప్రభు పాదాల దగ్గర సమయాన్ని గడిపింది. ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని సంపాదించుకుంది, అది ఆమె యొద్ద నుండి ఈ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. రాలిపోయే ఎన్నుంటే ఏం ప్రయోజనం? ఉత్తమమైన సంపాదించుకో, శ్రేష్టమైన సంపాదించుకోమని దేవుడు అంటున్నాడు. మూడవదిగా ఈ సమయం రక్షణకు సమయం అన్నాడు పౌలు. ఏమంటున్నాడు? 6:2లో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. మూడవదిగా ఏ సమయం అంటే ఇది అనుకూలం. దేనికి? రక్షణ పొందటానికి అనుకూలం. రక్షణ పొందని వ్యక్తిగా కాలయాపన చేయొద్దు. బాప్తిస్మం లేని వ్యక్తిగా, మారు మనస్సు లేని వ్యక్తిగా, ఇంకను తర్వాతలే అనుకుంటూ ఆ సాతాను ఎంత తెలివైనోడంటే, నువ్వు ఎక్కువ రోజులే ఉండొద్దులే, వెంటనే రక్షణ పొందొచ్చు, వెంటనే మందిరానికి వెళ్ళొచ్చులే, ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పని, ఈ చిన్న సహాయం, ఈ నిమిషం కాస్త పక్కకు రా. ఒక్క నిమిషం నిన్ను పక్కకు తీసుకెళ్తాడు. నీవు గ్రహించలేనంత సమయం నీలో నుండి తీసేస్తాడు. ఉదాహరణకి సెల్ ఫోన్ తీసుకోండి. ఏదో ఊరికి అట్లా యూట్యూబ్ ఆన్ చేస్తారు. ఏం చేస్తారు? ఇక పాలు పొంగేది తెలియదు, అన్నం మాడేది తెలియదు, ఇంటి తలుపు ఎవరైనా వచ్చి కొట్టేది తెలియదు, పిల్లలు ఏడుస్తుంది తెలియదు. ఆ మధ్య యూట్యూబ్లో విచిత్రమైనవి పెడుతున్నారు. తినేవి కూడా చూడరంట. ఇది చూసుకుంటా వాళ్ళు ఏం తింటారో వాళ్ళకే తెలియదు. ఎందుకు? నీవు అలా అనుకోలేదు, అలా నిమగ్నమైపోదామని పాపం నీవు అనుకోలేదు. నువ్వు చాలా మంచి వ్యక్తివి,
మనం చాలా మంచివాళ్ళం అట్లా అనుకునే దిగం. కానీ సాతాను అనుకున్నాడు అలా చేయాలని. సాతాను అనుకున్నాడు అలాగ చేయాలని. సాతాను నిన్ను ఎంత సులువుగా దారి తప్పించగలడంటే బైబిల్లో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు పాపము. సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపము సులువుగా చిక్కులు పెడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే, ఇది మిక్కిలి అనుకూలమైన రక్షణ. సిలువలో 2 దొంగలు ఉన్నారు, వారిద్దరి మధ్య రక్షకుడు ఉన్నాడు. ఒక వ్యక్తి సమయాన్ని ఉపయోగించుకున్నాడు, ఒక వ్యక్తి సమయాన్ని తిరస్కరించుకున్నాడు. ఇద్దరు మరణించే వాళ్ళే, ఇద్దరు దొంగలే, ఇద్దరు ఎవరు నీతిమంతులేం కాదు. ఇద్దరికి రక్షకుడు సమానంగా ఉన్నాడు. ఇద్దరి విషయంలో రక్షకుడు వారికి దగ్గరగా ఉన్నాడు. ఒక వ్యక్తికి దగ్గరగా, ఒక వ్యక్తికి దూరంగా లేడు. ఇద్దరి పక్షాన దేవుడు సిద్ధంగా ఉన్నాడు తన రక్షణ ఇవ్వటానికి. ఒక వ్యక్తి తన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మను కూడా అందుకు ఉపయోగించుకున్నాడు సమయాన్ని. మరొక వ్యక్తి వాడిని గద్దించి, ఇది మనకు న్యాయమే, మనము దొంగలుగా ఉన్నాం, హంతకులుగా ఉన్నాం, మోసగాళ్ళగా ఉన్నాం, ఈ కొరడా దెబ్బలు, యవమానము, ఈ దిగంబరత్వం, ఈ సిలువ మనకు న్యాయమే. ఈయన నీతిమంతుడు, రోగులను బాగు చేశాడు, గుడ్డోడికి కన్ను, కుంటోడికి కాలు, చచ్చిపోయిన బ్రతికించాడు, అందరు కన్నీళ్లు తుడిచాడు, పాపము చేత చంపబడే వారిని బ్రతికిస్తూ వచ్చాడు, అనేకులకు క్షమాపణ ఇచ్చాడు, అనేకులకు ఆకలితున్న వారికి 5 రొట్టెలు 2 చేపలు విరిచి వడ్డించి వారి కడుపులు నింపాడు, అనేకులను ప్రేమతో ఆకట్టుకున్నాడు, ప్రజలకు మేలు చేశాడు. ఈయనకు అన్యాయం. తన సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను, ఇది మిక్కిలి అనుకూలమైన రక్షణ దినం. సిలువలో దొంగ ఎంత అదృష్టవంతుడు, ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:15లో రాయబడిన వచనము, సిలువలో దొంగ జీవితంలో అక్షరాల నెరవేరినది. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకో. సమయం పోతే ప్రాణం కూడా పోతుంది. సమయం పోతే ప్రాణం కూడా పోతుంది. రక్షకుడు కూడా నీకు దూరం అయిపోతాడు. మరుక్షణమే యేసుక్రీస్తు కూడా తన ఆత్మను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగానే, చూస్తూ ఉండగానే, కదలికలు ఉండగానే, సమయం ఉండగానే అతడు ఒక అద్భుతమైన శుభ సందేశం విన్నాడు. నేడు నీవు నాతో కూడా, ఎంత గొప్ప భాగ్యం. నేడు నీవు నాతో కూడా, నీవు నాతో కూడా ప్రభుతో ఉండాలని కోరుకున్నదా? ప్రభుతో జీవించే వారిగా మనం ఉండాలంటే ప్రభువు నీకు ఇచ్చిన సమయమును నీవు దేవుని కొరకు ఉపయోగించుకో. రక్షణ పొందిన బిడ్డలుగా ప్రియ సహోదరి సహోదరుడు నీవు ఉండటం గొప్ప భాగ్యం. కానీ నీ వారి సంగతి, నీ బిడ్డల సంగతి, నీ భర్త సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి? వారి రక్షణ కొరకు నీవు ఆలోచించవా, ప్రయాసపడవా? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. పేతురు ప్రసంగిస్తే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినం దిగి వచ్చినప్పుడు విన్న వారందరూ కూడా అన్నారు, అయ్యా మేమేం చేయాలి? వారి హృదయాల్లో నొచ్చుకున్నారు, పడవబడిని. వారు పాపములు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. ఆ దినము ఇంచుమించు సంఘములో 3,000 మంది చేర్చబడ్డారు. అపోస్తల కార్యాలు 2లో ఆ గొప్ప కార్యం జరిగింది. 16వ అధ్యాయములో పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. ప్రార్థించారు, పాటలు పాడారు, పునాదులు అదిరిని, సంఖ్యలు తెగిపోయినాయి. జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఇక నేను ఆలస్యం చేయనయ్యా. నేను ఇప్పటి వరకు ఏంటో అనుకున్నా, అందరు ఖైదీలు అనుకున్నాను. నా సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆ రాత్రి వారు బాప్తిసం పొందిరి. సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా? దుర్వినియోగం చేసుకుంటున్నావా? ప్రభు నీ కొరకు కార్చిన రక్తాన్ని వ్యర్థం చేస్తావా? ప్రభు నీ కొరకు పడిన పాట్లను అవమానంగా చూస్తావా? ప్రభు నీ వైపు చాపిన చేతులను హేళనగా చూస్తావా? ప్రభువా నన్ను క్షమించు, నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటానని తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డగా దేవుని వాక్యం విన్న మనం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థనలో ముందుకు వెళదాం. ప్రియ సహోదరి సహోదరుడుగా, దినములు చెడ్డవి అని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి అని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డ దినాల్లో బ్రతుకుతూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఈరోజైనా నీ యొక్క స్థితిని మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడితో హెచ్చరిస్తున్నాడు. సమయమును ఉపయోగించుకున్న ఎస్తేరు, ఈ సమయమును బట్టే నేను వచ్చానని తెలుసుకున్న ఎస్తేరు తన జాతిని రక్షించుకున్నది.
తన జాతి వారందరికీ ఆనందానికి కారుకురాలైనది. ఓ ప్రియ తల్లి, ఓ సహోదరి సహోదరుడుగా నీ ఒక ఎస్తేరులాగా ఎందుకు మారకూడదు? నిన్ను బట్టి నీ వారు ఎందుకు రక్షణలోకి రాకూడదు? నిన్ను బట్టి నీ వారు ఎందుకు సంతోషంగా ఉండకూడదు? నీవే మార్పు చెందాలి. నీవే నీ క్రమ విధానం మార్చుకో. నీవే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేర్చుకో. ప్రభువా, నన్ను ఒక మరియలాగా మార్చు. ఇంతకాలం మార్తలాగా హడావుడిగా ఉన్నా, మార్తలాగా ఆవేశపర్రాలుగా, మార్తలాగా హడావుడిగా, మార్త వలె ఆ పని ఈ పని పెట్టుకుంటున్నానే కానీ నేను నీ దగ్గర కూర్చోలేకపోయానయ్యా. నీ మాటలు వినడానికి ఇష్టపడలేకపోయినాను. నన్ను క్షమించు, నన్ను నూతనపరచు. ఈరోజు నుంచి ఒక తీర్మానం కలిగి ఉంటానని, మరీ ఇలాంటి తీర్మానం దేవుడు నీకు ఉత్తమమైనవి ఇస్తాడు. నీవు కలిగి ఉండలేని వాటిని దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితంలో కని ఎరగని అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు నీ జీవితంలో ఆయన కుమ్మరిస్తాడు. ప్రభుతో సమయం గడపటం నేర్చుకో. ప్రభుతో గడపటం నేర్చుకో. మూడవది రక్షణ సమయం, మిక్కిలి అనుకూల సమయం ఇది. సిలువలో దొంగకున్న గ్రహింపు ఈ దినాల్లో అనేక మంది పండితులు అనుకున్న వారికి లేకపోయినది. తెలివి కలిగిన వారం అనుకున్న వాళ్ళకు కూడా లేకపోతున్నది. ప్రభువా, ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, నన్ను కనికరించు, నన్ను నూతనపరచు నాయన. ఆ సిలువలో దొంగ ఎలాగూ హృదయాన్ని మీకు ఇచ్చి పాపము నొప్పుకొని ఆ కొన్ని క్షణాలు ప్రాణం పోయేలోపు సమయమును ఎలా ఉపయోగించుకున్నాడో నాతో మాట్లాడావు. నా పితరులకు రక్షణ లేకనే మరణించారు, నా తండ్రులు రక్షణ లేకనే మరణించారు. నేను అలా కాకూడదయ్యా, మేము అలా కాకూడదు. నా సమయాన్ని నా రక్షణ కొరకు వాడుకుంటా. తీర్మానం చేసుకుంటావా? నిన్ను రక్షించడానికే కదా ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. మన వారందరినీ రక్షించడం కొరకే కదా ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. కొరడా దెబ్బలతో తన రక్తమును ధారపోసాడు. ఆయన సొగసును స్వరూపాన్ని కోల్పోతూ వచ్చాడు. ప్రభువా, నన్ను కనికరించు. 3.5 సంవత్సరాల కాలాన్ని, 33.5 సంవత్సరాల కాలాన్ని ప్రభు ఎక్కడ దుర్వినియోగం చేసుకోలేదు. సమయం దేవుడయ్యుండి, దైవ కుమారుడయ్యుండి ఆయన ఒక క్రమబద్ధముతో సమయాన్ని కలిగి ఉన్నాడు. క్రమంగా సమయాన్ని వాడుకుంటూ వచ్చాడు. ప్రభువా, ఈ దినం నన్ను నూతనపరచు. క్రమమైన బిడ్డగా నన్ను చేయి, క్రమమైన తల్లిగా నన్ను చేయి, క్రమమైన తండ్రిగా నన్ను చేయి, క్రమమైన బిడ్డగా నన్ను మార్చు. దేవుడు అలాంటి కృపను నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దినములు చెడ్డవి, కృపలోకి రా, దేవుని మాటకు లోబడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా